ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 70ను పరిశీలిద్దాం. భగవంతుడు తన గీతాబోధనను ముగిస్తూ ఈ జ్ఞానాన్ని అధ్యయనం చేయడం యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అధ్యేస్యతే చ యయిమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడికి మరియు నాకు మధ్య జరిగిన ఈ పవిత్రమైన సంభాషణను ఎవరైతే శ్రద్ధగా అధ్యయనం చేస్తారో వారు నన్ను జ్ఞానయజ్ఞంతో పూజించినట్లే అవుతుంది. ఇది నా నిశ్చితాభిప్రాయం అని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. యజ్ఞమంటే కేవలం అగ్నిలో ఆహుతులు వేయడం మాత్రమే కాదు, మన సమయాన్ని, బుద్ధిని, శ్రద్ధను వెచ్చించి భగవంతుడి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే గొప్ప యజ్ఞం. దానినే జ్ఞానయజ్ఞం అంటారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడు మన నుంచి ఆడంబరమైన పూజలు కోరుకోవడం లేదు. ఆయన అందించిన జ్ఞానాన్ని మనం స్వీకరించాలని, దాని గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాడు. గీతను చదవడం అనేది కేవలం ఒక పుస్తకాన్ని చదవడం లాంటిది కాదు. అది స్వయంగా భగవంతునితో సంభాషించడంతో సమానం. ఈ ప్రయత్నాన్ని ఆయన అత్యున్నతమైన ఆరాధనగా స్వీకరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ప్రతిరోజు కొంత సమయం కేటాయించి ఒక్క శ్లోకాన్ని అయినా చదివి దాని అర్థాన్ని మననం చేసుకోవాలి. మనస్సులో ఏదైనా గందరగోళం ఉన్నప్పుడు గీతలోని ఓ అధ్యాయాన్ని తెరిచి చదివితే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ అధ్యయనాన్ని ఒక విధిగా కాకుండా భగవంతునికి మనం సమర్పించే ప్రేమపూర్వక సేవగా భావించాలి. ఇదే నిజమైన జ్ఞానయజ్ఞం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.